కొత్త సచివాలయ నిర్మాణ వ్యయం 600 కోట్ల నుంచి 1000 కోట్లు 1600 కోట్లు పెరిగినప్పుడు పేదల ఇల్లు పథకానికి వచ్చే డబ్బులు 5 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు తగ్గించారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వనపర్తిలో నిరంజన్ రెడ్డికి డిపాజిట్ రాకుండా ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ నిరంజన్ రెడ్డిని వేల పుస్తకాలు చదివిన గొప్ప మేధావులని చురకలంటించారు. రాష్ట్రంలో ప్లానింగ్ బోర్డు పథకాల అమలు మూసబద్ది పద్ధతిలో నడుస్తున్నాయని మండిపడ్డారు. ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు, ముమ్మాటికి లేదు. బరాబర్ ఇప్పుడు ఏం మొదలుగాలే, ఇప్పుడే ఆరంభమైంది మొట్టమొదటి సభ. మేఘారెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి శ్రీనుబాయ్ ఇక్కడ రావడం జరిగింది. మొట్టమొదటి ఇప్పుడే ఇప్పుడే ప్రారంభమైంది. నీ యొక్క భరతం పట్టే కార్యక్రమం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గారు, ఇవాళ నువ్వు మంత్రి అయినవంటే నీవు అయిన మంత్రి నా బాగా ఉంది, నా కష్టం ఉంది. నేను ఓడిపోయినా జిల్లాలో 14 స్థానాలు ఉంటే 13 గెలిపించినాం. గెలిచిందని నాకు కష్టం ఉంది, నేను ఓడిపోయాడు. నా ధ్యాస అంతా 14 గెలిపాను అనే పద్ధతి నేను చేసిన. మీ ధ్యాస అంతా నేను ఎప్పుడు మంత్రి కావాలి, నేను జూపల్ని ఎట్లా ఓడించాలని నీ దోస్తులు చాలా మంది కుట్రల కారణంగా పోయిడొచ్చు. నాకేం బాధ లేదు ఓడిపోయిన అందుకని. మహామౌలే ఓడిపోయింది, ఇందిరాగాంధీ ఓడిపోయింది. నీకు ఒక్కసారికే నీకు ఇంత గర్వం వచ్చింది, ఇంత దుర్మార్గంగా మా కార్యక్రమం చేస్తా ఉన్నావు. ఒకటే కాదు,